ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా సాగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు సమావేశమవుతున్నాడు. ఇప్పుడు ఈ సమావేశంపైనే ప్రపంచ మీడియా దృష్టి సారించింది. ఈ సమావేశమే ఉక్రెయిన్ భవితవ్యాన్ని తేల్చనుంది. దీని ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉక్రెయిన్ కంటే ఆత్రంగా యూరప్ చూస్తోంది. ఎందుకంటే ట్రంప్ పుతిన్ తీసుకునే నిర్ణయాలు యూరప్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అందుకే ఇప్పుడు ట్రంప్కు యూరప్ దేశాలు లక్ష్మణ రేఖలను గీస్తున్నాయి. వాటిని మీరిపోవద్దంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు చర్చల్లో జెలెన్స్కీ ఎందుకు లేడు? యూరప్ గీస్తున్న రెడ్ లైన్లు ఏంటి? నిజంగానే ట్రంప్ ఉక్రెయిన్ శాంతిని కోరుకున్నాడా? వాచ్ ది స్టోరీ. 15న ఉక్రెయిన్ భవితవ్యం ఏంటో తేలనుందా? పుతిన్తో ట్రంప్ భేటీ పొలిటికల్ ఇమేజ్ కోసమేనా? అలస్కా మీటింగ్పై EU టెన్షన్ ఎందుకు? అలస్కా సమావేశానికి కౌంట్ డౌన్ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల సమావేశం ఉత్కంఠతను రేపుతోంది. దీనికి సంబంధించిన అన్ని యాక్షన్స్ పాశ్చాత్య దేశాలకు చెందిన 2 రాజధానులైన బెర్లిన్, వాషింగ్టన్లు రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జర్మనీ రాజధాని బెర్లిన్ సందర్శించాడు. బెర్లిన్లో సమావేశానికి ఇతర యూరోపియన్ నాయకులు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫిన్లాండ్, పోలాండ్ దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్, నాటో అధ్యక్షులు కూడా హాజరయ్యారు. ఈ నాయకులందరూ ముందే నిర్ణయించుకున్న సమావేశం ఇది. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ కు కాల్ చేశారు. ఈ సమావేశం ప్రాథమికంగా చివరి ప్రయత్నానికి ఏర్పాటు చేశారు. దేనికి ప్రయత్నం అంటే తమ ప్రయోజనాలను ట్రంప్ కు వివరించడానికి బెర్లిన్ మీటింగ్. బహుశా పుతిన్తో సమావేశంలో కొంత జాగ్రత్తగా ఉండమని సలహా ఇవ్వడానికి కావచ్చేమో ఈ సమావేశం. అయితే ఈ ప్రయత్నాలు ఫలించాయా? ట్రంప్తో నిర్వహించిన ఈ కాల్ గంటసేపు కొనసాగింది. చాలా మంది నాయకులు ఆశావాదంతో మాట్లాడారు. అలస్కాలో కాల్పుల విరమణ జరుగుతుందని ట్రంప్ ఆశిస్తున్నట్టు మాక్రాన్ వెల్లడించాడు. చర్చల్లో ఉక్రెయిన్ లేకుండా ఇలాంటి భూభాగ ఒప్పందాలు జరగవని యూరప్ నాయకులకు అమెరికా అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ సైతం పాజిటివ్గా స్పందించారు. ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలు ఉమ్మడి నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. అయితే అదే సమయంలో నాటో చీఫ్ మార్క్ రూట్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. బాల్ పుతిన్ కోర్టులో ఉందని స్పష్టం చేశాడు. సమావేశం తర్వాత బెర్లిన్లో జెలెన్స్కీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుతిన్ కేవలం మభ్యపెడుతున్నాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు, యూరోపియన్ నాయకులకు వివరించినట్టు జెలెన్స్కీ తెలిపాడు. అలస్కా సమావేశానికి ముందే ఉక్రెయిన్లో దాడుల్ని పుతిన్ తీవ్రతరం చేసినట్టు ఆరోపించాడు. ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకోగలమని చూపించే ప్రయత్నం రష్యా చేస్తోందని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశాడు. కాల్పుల విరమణ చర్చలు జరిగే సమయంలో ఉక్రెయిన్కు చోటు కల్పించాలని తాము స్పష్టం చేసినట్టు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పాడు. చర్చలు అర్థవంతంగా సాగాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపాడు. ముందు కాల్పుల విరమణ అవసరమని మెర్జ్ స్పష్టం చేశాడు. ఉక్రెయిన్ ప్రాదేశిక విషయాలపై అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రమే చర్చించగలడని తాము ట్రంప్కు చెప్పినట్టు మాక్రాన్ వివరించాడు. తమ వైఖరిని స్పష్టంగా ట్రంప్కు వివరించామని ఫ్రాన్స్ అధ్యక్షుడు వెల్లడించాడు. యూరోపియన్ నాయకులు ఎందుకు ఈ చర్చలతో హడావిడి చేస్తున్నారు? ఎందుకంటే అలస్కా సమావేశంలో ఈ నాయకులెవరూ ఉండరు. ఈ మీటింగ్లో కేవలం పుతిన్, ట్రంప్ మాత్రమే ఉంటారు. గతంలో పుతిన్కు అనుకూలంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నాడు. ట్రంప్ నుంచి మరిన్ని రాయితీలను పొందేందుకు పుతిన్ కూడా గతంలో యత్నించాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే రిపీట్ అవుతాయేమో అని చాలా మంది యూరోపియన్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం ట్రంప్ కూడా బాగా తెలుసు. యూరోపియన్ నాయకుల పిలుపు కంటే ముందే సోషల్ మీడియాలో ట్రంప్ విరుచుకుపడ్డాడు. పుతిన్తో తన సమావేశంపై మీడియా అన్యాయమైన కథనాలు రాసేస్తోందంటూ ట్రంప్ మండిపడ్డాడు. ఓడిపోయిన వాళ్లు, మాట్లాడడం చేతగాని వాళ్ల గురించే నిత్యం కథలుగా చెబుతున్నట్టు విమర్శించాడు. ఒకవేళ రష్యాతో ఒప్పందంలో భాగంగా తాను మాస్కో, లెనిన్గ్రాడ్ ప్రాంతాలను పొందినా మీడియా మాత్రం చెత్త ఒప్పందమని నకిలీ వార్తల్ని రాసేస్తుందని ట్రంప్ ఆరోపించాడు.
అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం లెనిన్గ్రాడ్ అన్నదే రష్యాలో లేదు. ఇప్పుడు ఆ నగరాన్ని సెయింట్ పీటర్స్బర్గ్ గా పేరు మార్చారు. ఇక మరో విషయం ఏంటంటే ట్రంప్ ఎందుకు మీడియాను నిందిస్తున్నాడు? నిజానికి ట్రంప్ తనే స్వయంగా ఈ సమావేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అలాస్కా మీటింగ్ అనేది కేవలం పుతిన్ డిమాండ్ వినడానికి అన్నట్టు వైట్ హౌస్ చెబుతోంది. అలాస్కా మీటింగ్ ఏర్పాటు చేయడానికి ట్రంప్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరినట్టు వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ ల్యావిట్ తెలిపారు. అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్ మాస్కోలో పుతిన్ కలిసినప్పుడు ఈ విన్నపం చేసినట్టు వెల్లడించింది. అందుకే ఈ సమావేశానికి ట్రంప్ అంగీకరించినట్టు ల్యావిట్ చెప్పింది. యుద్ధంలో పాల్గొంటున్న ఒక వర్గం వాదనలు వినడానికి మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు వైట్ హౌస్ మీడియా సెక్రటరీ స్పష్టం చేసింది. ఈ సమావేశంతో యుద్ధాన్ని ఎలా ముగించాలన్నది ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నట్టు ల్యావిట్ వివరించింది. పుతిన్ సమావేశంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం 2 లక్ష్యాలను పెట్టుకుంది. మొదటి లక్ష్యం భారీ అంచనాలపై ఆశలు పెట్టుకోకుండా చేయడం. అంటే భారీగా హామీలు ఇవ్వకుండా అమెరికా ముందే జాగ్రత్త పడుతోంది. ఇక రెండో లక్ష్యం ఏంటంటే ఇదొక సింబాలిక్ విక్టరీగా చెప్పుకునే ప్రయత్నం వైట్ హౌస్ చేస్తోంది. మరీ సింపుల్ గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ను కలిసేందుకు పుతిన్ తెగ ఆరాటపడుతున్నాడు అని చెప్పుకోవడమే. దీన్ని బట్టి చూస్తే అలాస్కాలో జరిగే పుతిన్ ట్రంప్ సమావేశం శాంతి కోసం కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మీటింగ్ తో కేవలం రాజకీయంగా ట్రంప్ లబ్ధి పొందడానికి మాత్రమే యత్నిస్తున్నాడు. అందుకే యూరప్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం EU ఉమ్మడి ప్రకటన చేసింది. ఈ ప్రకటనపై 27 సభ్యుల్లో 26 దేశాలు సంతకం చేశాయి. కేవలం హంగేరీ మాత్రం సంతకం చేయలేదు. ఇందుకు EU ఉమ్మడి ప్రకటనలో ఏముంది? అంతర్జాతీయ చట్టాల మేరకు స్థిరత్వం, భద్రతను కల్పించే న్యాయమైన, శాశ్వతమైన శాంతి ఒప్పందాన్ని మాత్రమే ఆమోదించాలని EU కోరింది. అంతర్జాతీయ సరిహద్దుల్ని బలవంతంగా మార్చేందుకు ఏమాత్రం యత్నించరాదని లేఖలో యూరోపియన్ దేశాలు డిమాండ్ చేశాయి. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉక్రెయిన్ ప్రజలకే ఉంటుందని తేల్చేశాయి. చర్చలో ఉక్రెయిన్ లేకుండా శాంతి ఒప్పందం నిర్ణయించడాన్ని తాము అంగీకరించలేమని తేల్చేశారు. దీన్ని బట్టి రష్యాకు ఉక్రెయిన్ భూభాగం ఇవ్వరాదు. రెండోది, చర్చలో ఉక్రెయిన్కు స్థానం కల్పించాల్సిందే. కానీ ట్రంప్కు మాత్రం వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఈ చర్చల్లోకి ఉక్రెయిన్కు లేదంటే యూరోప్కు చోటు కల్పించడానికి అమెరికా అధ్యక్షుడు నిరాకరిస్తున్నాడు. అంతేకాదు భూభాగాల మార్పిడికి కూడా ట్రంప్ సంకేతాలు ఇచ్చాడు. సింపుల్ గా చెప్పాలంటే యూరోప్ డిమాండ్కు పూర్తిగా వ్యతిరేక నిర్ణయాలను ట్రంప్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు తాజా యూరోపియన్ పిలుపును చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని యూరోపియన్ యూనియన్ నాయకులు యత్నించారు. తమ రెడ్ లైన్లను, ఆందోళనల్ని ట్రంప్కు క్లియర్గా చెప్పేశారు. నిజాయితీగా చెప్పాలంటే యూరోపియన్ల నిర్ణయమే అతిపెద్ద అడ్డంకిగా మారింది. అటు పుతిన్, ఇటు ట్రంప్ చర్చలకు సిద్ధంగా ఉన్నారు. వారం క్రితం తాను కూడా చర్చలకు సిద్ధమని జెలెన్స్కీ ప్రకటించాడు. కానీ యూరోప్ నిర్ణయం తెలిసిన తర్వాత జెలెన్స్కీ కఠినంగా మారిపోయాడు. చర్చల్లో తాను లేకుండా ఉక్రెయిన్పై నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నాడు. నిజానికి ఉక్రెయిన్పై ఎలాంటి చర్చలైనా ఆ దేశానికి ప్రాతినిధ్యం తప్పకుండా ఉండవలసిందే. అయితే ఇప్పుడు పుతిన్, ట్రంప్ నిర్వహించే సమావేశం ఇరువురు నాయకుల మధ్య చర్చలకు కీలకం కావచ్చు. ఇక అంకరేజ్లోని సైనిక స్థావరంలో పుతిన్, ట్రంప్ సమావేశం కానున్నారు. ఇక్కడికి ట్రంప్ ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఇరువురు నాయకుల సమావేశం నేపథ్యంలో అక్కడ భద్రతను కూడా పెంచారు. ఇప్పుడు పశ్చిమ దేశాలు ఈ సమావేశాన్ని వేరే కోణంలో చూస్తున్నాయి. అలాస్కా మీటింగ్ను యాల్టా సమావేశంతో పోలుస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం విజేతలు సమావేశమైన ప్రాంతాన్ని యాల్టాగా పిలుస్తారు. అప్పట్లో వారు యూరోప్ను విభజించారు. సారూప్యతలను చూస్తున్నారు. 3 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పుడు దౌత్యం ఖచ్చితంగా అవసరం. ఇక్కడ సాధ్యమయ్యే పరిష్కారాల గురించి చర్చించుకోవాలి. అంతే తప్ప మరో కోల్డ్ వార్కు అవకాశం ఇవ్వరాదు.